బఫెట్ మార్కెట్ ని కంటిన్యూస్లీ బీట్ చేసిన ఏకైక వ్యక్తి. తను యుఎస్ఏ ఒమాహాలో పెరిగారు. తన తండ్రి ఒక స్టాక్ బ్రోకర్. అండ్ అందరూ ఆడుకునే ఏజ్ లో వారన్ బఫెట్ లెక్కలు అండ్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు. ప్రైస్ చార్ట్స్ ని మెమరైజ్ చేస్తూ, కంపెనీ రిపోర్ట్స్ చదువుతూ, సైడ్ లో చిన్న చిన్న బిజినెసెస్ కూడా చేసేవారు. ఇంకా చూయింగ్ గమ్, కోకా కోలా బాటిల్స్ ని అమ్మేవారు. అండ్ పిన్ బాల్ లాంటి గేమింగ్ మెషిన్స్ ని బార్బర్ షాప్స్ కి రెంట్ కి ఇచ్చేవారు. వెల్కమ్ టు డే 6 ఆఫ్ మై బిలియనర్ సిరీస్. వారన్ 11 years ఏజ్ కి తన ఫస్ట్ స్టాక్ ని కొన్నారు, సిటీస్ సర్వీస్ షేర్లు. ఈ షేర్ల షేర్ ప్రైస్ డ్రాప్ అయ్యేది చూసి వీటిని వేరంగా సేల్ చేస్తారు. కానీ వీటి ప్రైస్ తర్వాత బాగా పెరిగింది. ఈ మిస్టేక్ తనకి తన లైఫ్ బిగ్గెస్ట్ బిజినెస్ సీక్రెట్ ని నేర్పించింది. మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు టైం అండ్ పేషెన్స్ మాత్రమే ప్రాఫిట్ కి మార్గం తీస్తాయి. ఇదే లెసన్ తను కాలేజ్ కి కూడా క్యారీ చేశారు. కాలేజ్ లో తన ప్రొఫెసర్ బెంజమిన్ గ్రహం ని కలిశారు. బెంజమిన్ వాల్యూ ఇన్వెస్టింగ్ లెజెండ్. గ్రహం వారన్ కు ఎలా డబ్బులు సంపాదించాలని నేర్పించలేదు. తను వారన్ కి ఎప్పటికీ పూర్ అవ్వకుండా ఎలా ఉండాలనే మార్గాన్ని చూపించారు. ఆయన మెయిన్ లెసన్ ఏంటంటే, ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ బిజినెస్ కి ఉన్న వాల్యూ కన్నా తక్కువ వాల్యూలో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్టర్ గా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, దీన్ని వినండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీని డిమాండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఎక్స్ట్రీమ్ పేషెన్స్ తో ఉండమని వారన్ కి ఆయన మరీ చెప్పారు.